सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇకల భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రబోధామృతంలోని అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఇది ఆత్మోద్ధరణకి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఆత్మోద్ధరణ అంటే మనకు మనము ఉద్ధరణ పొందడం. ఉద్ధరణ అంటే ఉన్నతమైన జీవిత విధానాన్ని అలవర్చుకోవడం. ఉన్నతమైన జీవిత విధానం అలవర్చుకుంటే మనకి ఏమి ఫలితం వస్తుంది అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మానవుడు అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందాన్ని కోరుకుంటాం. ఎవరు దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని కోరుకో. మరి ఆనందంలో శాశ్వత ఆనందాన్ని కోరుకోవాలంటే ఆ ఆనందానికి మూలం ఏమిటి? ఆనందం కావాలి, దాని మూలం ఏమిటి? ఆ మూలం తెలుసుకున్నాం అనుకోండి, ఆనందం అతి సులువుగా మనకు అందుతుంది. లెక్కలు ఉందనుకోండి, దానిలో ప్రిన్సిపల్ సూత్రం తెలుసు అనుకోండి, లెక్కని నువ్వు ఎట్లా ఇచ్చినా కూడా సరే వేయగలమా వేయలేమా? వేయగలం. సూత్రం తెలిస్తే అంటే వేయగలం. సూత్రం తెలియదు అనుకోండి, ఉదాహరణ ఇస్తే వేయగలం. అలా ఇక్కడ భరద్వాజ మహర్షి గారు మనకి సూత్రం తెలుపుతున్నాడు. ఆ సూత్రం యొక్క మెలకువ తెలుపుతున్నాడు. మెలకువ, ఆ మెలకువని ఆ సూత్రం ద్వారా ఎటువంటి కష్టము నష్టము వచ్చినా అందులో ఆనందాన్ని మనం దర్శించగలం. ఆనందాన్ని కష్టంలో అయినా నష్టంలో అయినా ఆనందాన్ని దర్శించగలం. అలాగే సంతోషంలో అయినా సుఖంలో అయినా ఆనందాన్ని దర్శించగలం. ఇక్కడ ఆనందాన్ని దర్శించడం అంటే లివింగ్ ప్రజెంట్లో ఉండగలం. ఆ వర్తమానంలో ఉండడం అంటే భగవంతుడు మనకి ఇది ప్రసాదంగా ఇచ్చే భావనలో స్థిరత్వం ఏర్పడి ఉండడం. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ పరిస్థితి అని స్థిరభావం ఉన్నప్పుడు వాడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎటువంటి వ్యక్తులతోనైనా ఆనందంగా ఉండగలడు. మరి ఆనందానికి మూలం ఏం చెప్పాడు? ధర్మం. ధర్మమే మూలం. సూత్రం ఏదంటే గ్రంథంలో శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ధర్మమే మూలము. మరి ఆ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎగుడుదిగుడుగా ఉంటుంది. అందుకే పురుషార్థాలు 4 చెప్పారు. మన పదమైన పురుషార్థాలు 4 అన్నాం. పురుషలో అర్థంలో 4. అందులో ధర్మం మొట్టమొదటిది. ధర్మ, అర్థ, కామ, మోక్షం. అర్థ, కామ, మోక్షాలు ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉన్నప్పుడే శాశ్వత ఆనందాన్ని మనం పొందగలం. అధర్మబద్ధంగా పొందామనుకోండి, ఆనందం కాదు, సంతోషం కాదు, సుఖము కూడా ఉండదు. బాగా గమనిస్తే మనకు అర్థమవుతుంది, అధర్మ ప్రవర్తనతో కలిగిన వాడు, అధర్మమైన ఆలోచనలు భావాలు కలిగిన వాడు నిజంగా కంటి మీద వాడి కొనుక్కుంటుందా? ఆలోచన మనకి అర్థమవుతుంది. క్షణక్షణం భయంతోనే వాడు బతుకుతూ ఉంటాడు. అదే ధర్మాన్ని అనుకోండి, క్షణక్షణం ఆనందంతో జీవిస్తూ ఉంటాడు. తప్పు చేసిన వాడికి భయం, తప్పు చేయని వాడికి అభయం. ఎక్కడైనా అంతే. మనం తప్పు చేస్తున్నాం, ఎదుటివాడు తిరిగిపోవచ్చు,
నా మనసు మాత్రం కుంగుతూ ఉంటుంది. ఇది తప్పు చేశాను, ఎక్కడ బయటపడుతుందేమో అంటూ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది అంతే. పైకి మేకపోతే గాంభీర్యంగా వాడు నవ్వుతూ ఉండొచ్చు, సమాజంలో హోదా కలిగి ఉండొచ్చు, సమాజంలో పేరు సంపాదించి ఉండొచ్చు కాక, కానీ లోపల మాత్రం నా వెనకలు ఎవరు గొయ్యి తూతున్నారా అన్న సంగతి ఆలోచిస్తుంటాడు వాడు. ఎందుకు నేను అధర్మం చేశాను కదా, మరి నన్ను చూసిన వాడు కూడా అధర్మం చేస్తాడు కదండి. కానీ ఇక్కడ శాశ్వతానందం కోసంగా సూత్రము ధర్మము. అందుకని పురుషార్థాల్లో ధర్మాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. అట్టి ప్రేమపరమైన ధర్మం విలసిల్లే సమాజంలో కుంటి, గుడ్డి, వయోవృద్ధులు మొదలైన నిస్సహాయులకు ధర్మంలో భాగమైన దానం అన్నది జీవిత అవకాశాన్ని ఇచ్చింది. ధర్మం ఎలా చేయాలి అంటే వయోవృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు. ధర్మం అంటే డబ్బు ఇవ్వడం అని కాదండి. ఆ స్థితిలో మనం ఉంటే మనకెంత ఇబ్బంది అని గుర్తించగలిగితే వాడికి సహాయం చేసే విధానంలో దానం పదం పెట్టాడు. ఇప్పుడు నాకు కళ్ళు లేదనుకోండి, ఎదురు కళ్ళు కనపడి మనకెంత అనుభూతి ఎంత వస్తుంటుంది, కాబట్టి వాడికి ఏదో చేదోడు విధంగా ఉండాలి అనే భావన మనకి కనిపిస్తుంది. ఏది? వేదం. కుడి చేయికి దెబ్బ తగిలింది, ఎడం చేయి గమనం ఉంటుందా? మరి కుడి చేయికి దెబ్బ తగిలింది కాబట్టి మనం కూడా అన్నం తినాలి. అది దెబ్బ తగిలి మనం గమనం అనుకోండి, ఎడం చేడు గమనం ఉన్నది అనుకోండి, శరీరం అంతా నశించిపోతుంది. అది తెలుసుకున్న వాడు ధర్మాన్ని పాటిస్తాడు. ఏ పట్టనట్టుగా ఉండడు, మనకెందుకులే అనే భావన ఉండదు. అది గుర్తించడం కోసమే సాయినాథుడు నువ్వు చూసేదంతా కలిసి నేను పదం వాడాడు. వెంకయ్య స్వామి అన్ని జీవుల్లో వెంకయ్యను రాసుకో అని చెప్పాడు. ఈ భావాన్ని ఇప్పుడు ఇంత ఉన్నప్పుడు ఇంకా ధర్మం తప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఆరాధించే దైవం భగవంతుడు లేదా పరమాత్ముడు లేదా సద్గురువు ఆ రూపంలో ఉన్నాడు. మరి ఆ రూపంలో ఉన్నవాడిని మనం కష్టపెట్టడమా, సంతోషపెట్టడమా? అంటే ఇక్కడ పటం రూపంలో ఉన్నాడు ఆయన ఈ రూపంలో నైవేద్యం ఉండడమా, పలికే వ్యక్తి రూపంలో నైవేద్యం సమర్పించడమా అనే ఆలోచన రేకెత్తిస్తుంది ఈ ప్రబోధామృతంగంలో. అందుకు మహర్షి గారు సాయి బాబా లీలాంతం అయిన తర్వాత సాయిలామృతంగం సారాంశం అంతా కూడా మనకి గ్రంథ రూపంలో అందించాడు. ఇప్పుడు ఏం చెప్పాను? దానం అనేది మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఏది కుంటివాడిని, గుడ్డివాడిని, వయోవృద్ధుల్ని చూసినప్పుడని అందులో దానం అనే పదం వాడాడు. ఈ మాటనే భగవద్కృష్ణుడు చెప్పాడు, యజ్ఞము, దానము, తపస్సు చేయవలే అని. అలా చేస్తే నీ సాత్విక భావాలు నీకు అలవడుతుంది, అలవడితే అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారడం వల్ల నీలో ధర్మం అనే విత్తనం మొలకెత్తుంది. అందరూ ధర్మం ఉంటుంది, అది మొలకెత్తకుండా అనుగాకపోతే అధర్మం అయిపోతుంది. అదే చేశాడు ఆ యజ్ఞము, దానము, తపస్సు అవి చేయడం కర్మ. ఈ 4 కలిస్తే ధర్మం. ధర్మసూత్రం చెప్పాడు. ఆ ధర్మంలో యజ్ఞము, దానము, తపస్సు, కర్మని చేయవాలి. ఇక్కడ యజ్ఞం అంటే పంచయజ్ఞాలు చెప్పారు. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము. అలాగే మనకు ఉన్నందులో ఇక్కడ దానం అంటే డబ్బనే కాదు, మనలో ఏ నైపుణ్యం అయితే ఉందో అది ఇతరులకు పంచివ్వడం. తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు. అందుకే మన ధర్మాన్ని, మన స్వధర్మాన్ని ఖచ్చితంగా పాటించగలిగితే సమాజంలో కూడా అటువంటి ధర్మము ఉండడానికి, కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ వ్యక్తిని చూసి, ఆదర్శవంతమైన ఆ వ్యక్తిని చూసి అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలవర్చుకుంటాడా అలవర్చుకోవడం సంగతి తర్వాత. భగవంతుడు మనకి అవకాశాలు ఇస్తున్నాడు. అంటే ఇక్కడ యజ్ఞ ఇవన్నీ భగవద్గీతలో ఈ మాట చెప్పాడు. ఏది? యజ్ఞము, దానము, తపస్సు అని చెప్పాడు.
అవి తెలుసుకోకుండా యజ్ఞాలు వర్ణపరమైన స్వార్థమే అవుతాయి. అంటే అవి తెలుసుకోకుండా చేసే యజ్ఞాలు వర్ణపరమైన స్వార్థమే అవుతాయి. ఏం తెలుసుకోకుండా, ధర్మం తెలుసుకోకుండా యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, వర్ణం అంటే నా కులం వాడు, నా జాతి వాడు, నా వర్గం వాడి దానం చేయడం, అలా అలా చేసే ఉంటుందంటే అందులో స్వార్థమే ఉంటుంది. నేను యజ్ఞం చేస్తున్నానని బ్రహ్మాండమైన ఒక 5 ఎకరాల ఫ్లాట్ కొన్నాను సార్. నేను ఫ్లాట్ కొన్న తర్వాత ఆ ఫ్లాట్లో నేను వెంకటేశ్వర కళ్యాణం అని పెద్ద షామ్యాన్ని వేసి తిరుపతి సేవ తీసుకొచ్చేసి అక్కడ కళ్యాణం చేయించా. ఏ భావంతో నేను చేశాను, ఏ భావం నేను చేస్తుంటాను అంటే వెంకటేశ్వర కళ్యాణం తిరుపతిలో చూడలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఊళ్ళో వాళ్ళు చూపించాలని అనే ఉద్దేశంతో చేశానా? కాదు. ఇక్కడ చేస్తే ఇక్కడ ప్లాట్లు అందరూ చూస్తారు, వచ్చి ప్లాట్ కొంటారని చేస్తున్నానా? ఇలా పూజ చేస్తే ఈ ప్లాట్ త్వరగా అమ్ముడుపోతుందని చేస్తున్నానా? అర్థం చేసుకోవాలి పాయింట్. ఇందులో స్వార్థం ఉందా, నీ స్వార్థం ఉందా? అందుకే ధర్మం యొక్క మూలం తెలుసుకోకుండా నువ్వు యజ్ఞయాగాలు చేసినా కూడా అది స్వార్థమే అవుతాయి, మూఢాచారం అవుతుంది, నిరర్ధకమే అవుతుంది. దాని అర్థం ఉండదు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? స్వలాభం కోసం చేస్తున్నావు. ఏది నువ్వు పూజ చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా అట్లా మనం చూస్తూనే ఉన్నాం. ప్లాట్ వేస్తున్నారు, అక్కడ బాబా గుడి పెట్టేస్తున్నారు, ఇంకో దేవాలయం పెట్టేస్తున్నారు, ఇంకో దేవాలయం బాబా దేవాలయం ఎక్కువ పెడుతున్నారు. అంటే అది పెడితే అవి అమ్ముడిపోవాలని. ఇక్కడ మనం ఎవరిని విమర్శించడం అనే ఉద్దేశం కాదండి. ఇక్కడ ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం. మనం చేసే యజ్ఞం ఈ 3 కూడా నిస్వార్థంతో ఉంటేనే అది ఫలితం ఉంటుంది, లేకపోతే అది మూఢాచారం అవుతుంది. కాబట్టి ధర్మసూత్రాన్ని గుర్తించి అవగాహనతో ఆచరించేదంతా కూడా అదే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఇది ధర్మాన్ని, సూత్రాన్ని గుర్తించి అవగాహనతో చేసేది. శరీరంతో సేవ చేయొచ్చు, మనసుతో సేవ చేయొచ్చు, మాటలతో సేవ చేయొచ్చు. ఒక మాటకి సేవ చేయటంటే ఒక మంచి మాట మాట్లాడడం, ఓదార్పు మాట మాట్లాడడం, అది కూడా సేవేనండి. ఇక్కడ సేవ అంటే మాటలు ఏం సేవ చేస్తావయ్యా అంటే మాటలు తోటలు దాటితే కాదు. ఒక మంచి మాట, ఒక ఓదార్పు మాట. అందుకే మంచి మాట ముత్యాల మూట అంటారు. తేనె దారిగా తేనె తుట్టి లాంటిది, తేనె తుట్టిలాంటి అంటారు. అందుకని మాటల ద్వారా కూడా నువ్వు మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ధర్మాచులను నువ్వు గుర్తించు. ధర్మానికి మూలమైన అంశంలో వ్యాపించి ఉంది. ఏముంది? ధర్మానికి మూలంలో అంశంలో వ్యాపించి ఉన్నది ఏంటి? నేననే పదం అంటే నేను, నాది అనే భావం. ఇక్కడ నేను అంటే సాయిని గుర్తిస్తున్న యత్నం అనే ధ్యానమే మానసిక తపస్సు. ఇంతకుముందేమో శారీరక తపస్సు చెప్పుకున్నాం. నేను బాబాయ్ చెప్పాడు, నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నా. నాలో ఉన్నాడు ఆయన నిరంతరం గుర్తించడం మానసిక తపస్సు. ఇక్కడ యజ్ఞము, దానం, తపస్సు ఎంత సులభంగా మనకు అందిస్తున్నాడు భరద్వాజ మాస్టర్ గారు నీకు గుర్తించాలని. ఇక్కడ ఈ తపస్సు అంటే పెద్దగా ప్రక్రియ అనుకుంటున్నాం మనం. ఆ ప్రక్రియ భావం ఇక్కడ లేదు. నాలో ఏదేదైతే ఉందో, నాలో ఏ భావం అయితే ఉందో, నాలో ఏ చైతన్యం అయితే ఉందో అది ఇతరులో కూడా ఉంది. అది నిరంతరం గుర్తించడమే అదే ధ్యానం, అదే మానసిక తపస్సు. ఆ భావాన్ని 10 మందికి అందించడం వాచిక తపస్సు. అందుకే జపం అంటారు, నామస్మరణ అంటారు, కీర్తన అంటారు, అదొక యజ్ఞం. అంటే అది కర్మ చేయడం ద్వారా కూడా. అంటే వీటన్నిటికీ మూలం ఏమిటి? ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరించి ఆనందాన్ని ఆస్వాదించు. అలా కాకుండా ప్రతిఫలాపేక్షతో బానిసత్వానికి మనం వశం కాకూడదు. దానికి ఆటతో పోల్చాడు. గత వారం నేర్చుకున్నాం. లైఫ్ ఈజ్ గేమ్. ఆటలు చూడండి. ఇక్కడ
ఓటమైనా గెలుపైనా సమానంగా తీసుకుంటారు. ప్రకృతిని గురించి ఈ ధర్మం బోధపడాలంటే ప్రకృతిని గురించి ఆలోచించండి. ప్రకృతి అంతా కూడా ధర్మబద్ధంగానే అవి ఉన్నాయి. అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, గుట్ట కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు. వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని జీవులు ధర్మాన్ని వినియోగించుకుంటూ మరొక వంక ఆ ప్రకృతికి తిరిగి వినియోగపడడం చూస్తున్నాము. ప్రకృతి నుంచి తీసుకుంటున్నాయి, తిరిగి ఆ ప్రకృతికే ఉపయోగపడుతుంది. చెట్టు సూర్యరశ్మి తీసుకుంటుంది, పెరుగుతుంది, మళ్ళా ఆకులు రాలిగేసేసి మళ్ళీ భూమికి అర్పిస్తుంది. ఆ ప్రకృతికే అది ఎరువుగా మారుతుంది. ఆ ఎరువు ద్వారా ధాన్యం మండుతుంది. ఆ ధాన్యాన్ని సకల జీవులు ఆహారంగా తీసుకుంటున్నాయి. పుచ్చుకోవడమే కాదు, ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ప్రకృతి ధర్మం. మానవుడు పుచ్చుకోవడమే, ఇవ్వడం అనేది ఆలోచిస్తుంటాడు. అందుకే భగవంతుడు ఇస్తాడు, మర్చిపోతాడు. మానవుడు తీసుకుంటాడు, మర్చిపోతాడు. ఇక్కడ ప్రకృతి ఏం చేస్తుంది? పుచ్చుకుంటుంది, తిరిగి ఇస్తుంది. గడ్డి వేస్తుంది, పాలు ఇస్తుంది. అలాగే చెట్టు నీరు తీసుకుంటుంది, తిరిగి ప్రకృతికి అందిస్తుంది. నీరు కాదు, దాని దగ్గర ఫలం అందిస్తుంది. జీవులన్నీ ప్రాణవాయువు తీసుకుని బొగ్గుబొలుసు వాయువును విడుస్తున్నాయి. మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాయి. వాటి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కాబట్టి అన్ని జీవులకు అది ఎంతో ఉపయోగపడుతుంది అనే విషయం మనం ఇక్కడ గుర్తించగలగాలి. అలా గుర్తించగలగాలంటే ఇప్పుడు ఏ ధర్మమో ఏది అధర్మమో ఎలా మనం నిర్ణయించేది? దేశకాలం కూడా ధర్మం మారుతుంది కదా. ముందు తిండి గుడ్డ ఉంటే కదా ధర్మాన్ని నేను పాటించగలను, నేను ధర్మాన్ని ఎలా పాటించగలను అని ప్రశ్న వస్తారు కదండి. మరి తిండి గుట్ట గూడు లేకపోవడానికి కారణం ఎవరు? కృత్రిమంగా డిమాండ్ ఏర్పడడానికి కారణం ఎవరు? కృత్రిమంగా డిమాండ్, సహజంగా డిమాండ్ కాదు. అతివృష్టి అనావృష్టి వలన సహజంగా డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ అన్ని సకరంగా ఉండే కూడా ఎందుకు డిమాండ్ ఏర్పడుతుంది అంటే కొందరు స్వార్థపరుల భావాల వల్ల. అందువల్ల తిండి గుడ్డ గూడుకి జనాభాలు దూరం అవుతున్నారు. అర్థమైందని భావిస్తున్నాం. అతడికి ధర్మ విషయం తెలుసుంటే దాన్ని దాచిపెట్టి దాని కృత్రిమంగా అవసరాన్ని సృష్టించాడు. మరి దానికి ఏం చేయాలి? వాళ్ళ ధర్మాన్ని పురుషార్థంగా తెలియకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, తద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది అనేసి ఆలోచన లేకపోవడం వల్ల. అది ఇక్కడ మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. కృష్ణుడు భగవద్గీత చెప్పింది కూడా అదే. అలా మరి ఏ ధర్మం అని చెప్పాలి? ఒకరికి ఒక ధర్మాన్ని దోస్తే ఇంకొకరికి ఇంకో ధర్మాన్ని దోస్తుంది. మరి ఎలా చేయాలి? దాని ఒకటే ఒక వాక్యం. ఇతరులు నీకు ఏం చేయాలనుకుంటావో అది ఇతరులకు నువ్వు చెయ్యడం. ఇతరులు నీకు ఏం చేయకూడదు అనుకుంటావో అది ఇతరులు నువ్వు చేయకూడదు అనడం. అది ధర్మం. దీనికి కాలంలో పరిస్థితితో సంబంధం ఉండదు. నువ్వు ఏ కాలమైనా ఏ పరిస్థితులైనా ఇది చేయగలవు. కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది కదా అని అంటుంటాం. కానీ ఈ వాక్యం పెట్టుకుంటే ఇది ఏ కాలమైనా ఏ వ్యక్తిలోనైనా ఇలాగే ఉండాల్సి వస్తుంది. ఇదే అన్ని మతాలు చెప్పాయి. బుద్ధుడు చెప్పాడు, క్రీస్తు చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, మహాభారత భాగవత రామాయణ గ్రంథాలని చెప్పాయి. కనుకే ధర్మం శాశ్వతం. ఎందుకు ధర్మం అని పెట్టుకుంటున్నాం అంటే శాశ్వత ఆనందం కోసం ధర్మం. నాకు ఆనందం వద్దు అనుకుంటే అధర్మం పాటించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ అధర్మంలో ఉంటూ నువ్వు దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమా? లేదు, ధర్మాంతో ఉండి దుఃఖాన్ని పారదోలుకోవడమా? మరి ఈ ధర్మాన్ని స్కూల్లో చెప్తే సరిపోతుందా? స్కూల్లో ధర్మం ఎక్కడ చెప్తానికి అవకాశం ఉంది?
పోనీ ఒకరు చెప్పినాం అనుకోండి, అది చాలదు. అందుకే ఏ కుటుంబానికి ఆ కుటుంబం బిడ్డకు వెనతోపడి విద్యగా దాన్ని నేర్పవలే. చిన్నపిల్లలకే ధర్మం గురించి మనం బోధిస్తూ ఉండాలి. మనం చిన్నప్పుడే వాడికి వేరే భావన ఏర్పరుస్తూ ఉంటున్నాం. మన పిల్లవాడు తింటూ ఉంటే పక్కింటి పిల్లవాడు వస్తే దాచిపెట్టేవాడు పోయినాక తినరా అంటాము, లేకపోతే వాడు వెళ్ళి అక్కడ ఆడుకోరా అంటాము. అంటే ఏంటి? ఓహో, ఇది నేనే పొందాలి కావాలు అనే భావన వాళ్ళలో ఏర్పడుతుంది, ఏర్పడదా? చిన్నప్పుడు అంటే బాల్యం నుండి అనుక్షణము వాడి ధర్మాన్ని బోధిస్తే అనుక్షణం జీవించడం ద్వారా వాడి యోచన పద్ధతి ఉత్తమంగా ఉంటుంది. దాని ఉదాహరణ పుత్రీబాయి. ఇది గాంధీ మహాత్మా తల్లి కావచ్చు, శివాజీ తల్లి కావచ్చు, వివేకానంద తల్లి కావచ్చు. చిన్నప్పటి ధర్మబోధ చేయడం వల్లనే వాళ్ళు ఎంతటి ఉన్నత స్థాయి పొందగలిగారు. అందుకే మన స్కూల్లో మోరల్ బుక్స్ ఉండేవి, ఇప్పుడు మోరల్ బుక్స్ కనుమరుగైపోయినాయి. ఎందుకంటే మొక్కాయ వంగనేది మానయ్య వంగన అనే పదం మనం వాడుతుంటాం. అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లవాడికి ధర్మబోధ మనం చేసుకున్నప్పుడు వాడు పెద్ద అయినప్పటికీ కూడా ఆ ధర్మాన్ని వాడు పట్టుకుంటాడు. అందుకే చిన్న చిన్న కథలు వచ్చినాయి కదండి. ఆ కథల ద్వారా వాడి ధర్మాన్ని తెలుసుకోగలుగుతాడు. అది మనం ప్రతి కుటుంబం ఎవరికి కూడా అనుకోవాల్సింది. అలా ఎప్పుడైతే చిన్నప్పుడే మనసులో వాడికి వస్తే ఇంకా అది ఎప్పటికీ చెదరబట్టలేము, అది శాశ్వతంగా ఇమిడిపోతుంది. అందుకే మనం నక్క కాకి కథ వివరించుకుంటున్నాం. వడ సంగతి. కాకి వడెత్తుకుంటుంది, ఆ వడను తినాలని నక్క వచ్చి కాకి వారు బ్రహ్మాండంగా పాడుతా వాడు పొగిడేటప్పటికి అది కాక అనడం, ఆ వడ కింద పడిపోవడం, ఆ వడ తీసుకుని దాన్ని పారిపోవడం నక్క. ఆ కథ ద్వారా ఇలా చెప్పాను చిన్నపిల్లలకి. ఏం దీనిలో అంతరార్థం? నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు ఉన్న స్థాయి అయినప్పుడు నిన్ను పొగిడే వాళ్ళు వస్తారైనా వాడు నువ్వు నమ్ముబాక అని ఒక నీతి అందులో ఉంది. అలాగే ఆవు పులి కథ, అలాగే తాబేలు కుందేలు కథ, ఇట్లా కథల రూపంలో పిల్లలకు అందిస్తున్నాం అనుకోండి, ధర్మంగా ఉండాలి, ఈ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే భావన ముద్రపడిందంటే వాడు ఎటువంటి పరిస్థితి వాడు అధర్మాన్ని పాటించడు. గాంధీ మహాత్మా చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల స్కూల్లో ఇన్స్పెక్టర్ వచ్చాడు. అప్పుడు టీచర్ చెప్పాడు, ఇది ఎగ్జామ్ పెట్టాడు. ఎగ్జామ్ పెడతాడంటే గాంధీ మహాత్ముడికి ఒకటి తెలియడం లేదు. గట్టిగా సైన్ చేశాడు ఆయన, పక్కన చూసి రాయరా, పక్కన చూసి రాయరా అనేసి. ఎందుకంటే అందరూ కరెక్ట్గా రాస్తే కదా ఆ ఉన్నతాధికారి బాగా చెప్తున్నాడు టీచర్ అని చెప్పేసి వెళ్ళిపోతాడా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు. చెప్తే గాంధీ మొత్తం రాయలే అంటే మొత్తం పడిపోయింది. అది అధర్మము అని. ఇప్పుడు అటువంటి స్థితి మనకి లేదు కాబట్టి, మన పెద్దలకు చెప్పలేదు కాబట్టి అటు కూడా అనుకుందాం. ఇప్పుడు భరతారాయణ మహర్షి గారు ఈ సాయినాథ ప్రబోధం ద్వారా అంటే సాయిని ఆలంబనగా తీసుకొని మన ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడే ఆ ధర్మాన్ని పట్ల మనం గట్టిగా పట్టుకోగలిగితే, మన ఆదర్శవంతంగా ఉండగలిగితే మన జీవితం ద్వారా ఇతరులకు మార్గదర్శనం కాగలము. అది మనం ఏంటంటే మనం ఎప్పుడు కాపాడుతుంది. చూడండి, ఇప్పుడు కట్టలు తీసుకోవడం విరుద్ధంగా ఉపన్యాసం చెప్తూ ఉంటారు, కానీ వాటి కట్టలు తీసుకోకుండా ఉంటాడా? ఎంత దంచినప్పటికీ కూడా అంటే ఎంత దంచినప్పటికీ కూడా అధర్మాన్ని ఏ విధంగా అయితే వీడడో ధర్మాన్ని కూడా ఆ విధంగా వీడకుండా ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినప్పటికి కూడా, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికి కూడా, ఎన్ని అవాదులు వచ్చినప్పటికి కూడా ఆ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. చెడునే వదిలిపెట్టినప్పుడు మరి ధర్మాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలి? అది ఇక్కడ వివరించుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఎంతమంది నాయకులు ఈ వరకాటాన్ని నిషేధించినప్పటికీ కూడా వాళ్ళని పాటిస్తూనే ఉన్నారు మనమే. అలాగే ధర్మాన్ని కూడా, ధర్మబోధ కూడా అలా జరగాలి. ఎవడైనా సంబంధం లేదు, ధర్మాన్ని బోధించి నా కర్తవ్యం. వాడు వింటాడా తీసుకుంటాడా అనవసరం. చెప్పడం నీ ధ్యేయం కావాలి, చెప్పడం నీ లక్ష్యం కావాలంతే. అందుకు మాస్టర్ గారికి సత్సంగం ద్వారా మనకు అందిస్తున్నాడంట. ఎందుకు మాస్టర్ గారికి సత్సంగం చెప్తున్నారు? ఎవరైనా మారారా? ఎవరు మారలేదన్నాడు. మరి ఇది మీరు చేయడం? నాకే పని చేత కాక అన్నాడు. నాకే పని చేత కాక
పెళ్లి చేసుకుంటూ పోతాను అంతే. కనీసం వాడు వినకపోయినా నేను నా పరిస్థితులు అవుతాను కదా, నా పాత్ర మనసైన పాత్ర నేను నిరంతరం తవ్వుకుంటాను కదా, శుద్ధిపడుతుంది కదా, అందుకని ఉపయోగపడుతుంది కదా ఈ ధర్మం కదా అని మాస్టర్ గారు చదివించారనమాట. ఇక్కడ ఇది మన అనుమతి కష్టమేం కాదు సార్. కాస్త బుద్ధిని ఉపయోగిస్తే ఎవరు ఆలోచించినా మనకు అర్థమవుతుంది. ఒరే ధర్మంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలమని కొంచెం ఆలోచన పదులు పెట్టాలి. అంటే ఎందుకంటే మనిషి సంఘజీవి, ఈ సంఘంతో సంబంధం లేకుండా మనిషి జీవించలేడు. అది చెడు కార్యానికైనా మంచి కార్యానికైనా ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ చెయ్యి అందులో పడాల. ఆలోచించండి. ప్రతి ఒక్క పనికి కూడా ఒక్కరి వల్ల ఏమైనా చేసుకుంటాడా? కొండ కావాలా? ఎవరు కావాలా? గుడ్డలు కావాలా? ఉతకాల? ఎవరు కావాలా? ఇలా ప్రతి ఒక్క పనిముట్టితో కూడా ఎవరు తయారు చేస్తారు. మరి వాళ్ళంతా మేము చేయమంటే మన మంచి కార్యం ఏమవ్వాలా, చెడు కార్యం ఏమవ్వాలా? కాబట్టి మనిషి సంఘజీవి. అలా వాటితో సామరస్యం ప్రేమానుబంధాలు ఏర్పరచుకో, జీవించుకోవడం సాధన చేసుకో. అలా నా డబ్బు ఉంది అని ఎదురు అనుకోండి, ఈ డబ్బుని రూపాయలు రానంటాడు వాడు. అలాగే పరస్పరం ప్రేమతో అతని మానవుడిగా గౌరవించామనుకోండి, నువ్వు డబ్బు ఇవ్వకపోయినా వచ్చి పనిచేస్తాడు. అర్థమని భావిస్తుంటావు. ఎందుకంటే ఈ మన సంఘజీవి అందరితో కలిసిమెలిసి జీవించడం అలవర్చుకుంటే మన పని సక్రమంగా జరుగుతుంది. ఏ పనైనా సరే. అందుకే మంచి పనైనా చెడు పని వివరించుకుంటాను ఇక్కడ. అలాగే వాళ్ళని నిరసించామనుకోండి, నువ్వు ₹1,00,000 కూడా రానంటున్నాడు. నీ డబ్బు నీకు అహంకారం పొర నీ రానంటున్నాడు. మనమా చేసుకోలేము. కాబట్టి పరస్పరము ఈ సంఘం పట్ల నువ్వు ప్రేమానుబంధాలు పెంచుకో. అది సహజంగా ఉంది. కానీ ఈ నేడు కుర్తి మీద ఉన్న మోడర్న్ కల్చర్ వల్ల వాడి విరుద్ధమైన ఆచరణను ఉగ్గుపాలతో చిన్నపిల్లలకు పోయడం వల్ల, ఒరే వాడు వేరే వర్గం వాడరా, వాడు వేరే జాతి వాడరా, వాడు వేరే కులం వాడరా అని నేర్పడం వల్ల ధర్మాన్ని పురుషార్థంగా గుర్తించడం చాలా కష్టమవుతుంది. మన రేపు వాటి అనుకోబాసరా అంటాం, వాడిని దూరంగా పెట్టరా అంటాం. మనం చేస్తుంటాం ఇది కులము జాతి వర్గాన్ని బట్టి. అప్పుడు వాడికి ఏమవుతుంది, మందే గొప్ప కులం, మందే గొప్ప జాతి, మిగతా తక్కువ కులం తక్కువ వర్గం అనే భావన ఏర్పడిపోతుంది. ఇంకా ప్రేమానుబంధం ఎలా ఉంటుంది? అందుకే కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఒక మతం వాడే డాక్టర్ ఉన్నారా? ఒక మతం వాడే ఇంజనీర్లు ఉన్నారా? ఒక మతం వాడే లాయర్లు ఉన్నారా? నా మతం వాడు లాయర్ లేదనుకోండి, నా పరిస్థితి ఏంటి? మరి నా మతం వాళ్ళు లేడు, నాకు వాదించేవాడు ఉండరు, డాక్టర్లు లేడు, పరిస్థితి ఏంటి? మరి వేరే మతం వాడైనా ఆ డాక్టర్ మనం వెళ్ళాల్సిన అవసరం మనకు ఉందా లేదా? అది గుర్తించబడ్డప్పుడు ఆ మతం మనం ద్వేషించాం, ఆ జాతి వాడిని కించపరచాం. అందుకే అసలేంటే మనిషిగా నువ్వు గౌరవించు. వాడు సాటి మనిషి అనే భావన ఏర్పరచుకో. అదే ధర్మం. అందుకే ఇప్పుడు ఇది ఏమంత కష్టమే కాదు. కాస్త బుద్ధిగా ఉపయోగించితే ఇది సహజమవుతుంది. అలాగపోతే దుఃఖదాయకమవుతుంది. ఎందుకు ప్రధాన పురుష ధర్మం చెప్పాడంటే, అలా లేదనుకోండి ఎందుకు ఉగ్రవాదం వస్తుంది, ఎందుకు నక్సలైట్లు వస్తున్నారు ఆలోచించండి. ఎందుకు అలా ఏర్పడింది ఫస్ట్లో? ఇప్పుడు అల్లూరి సీతారామరాజు విప్లవకారుడా, జనహితం కోరేవాడా? ఎందుకు విప్లవకారుడు అయ్యాడు? మన సంపద వాళ్ళు దోచుకున్నారు కాక మనల్ని హీనంగా చూశాడు. అందులోంచి విప్లవం పుట్టింది. అర్థమని భావిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు కావచ్చు, లేదా సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు విప్లవకారులు కాదు. వాళ్ళు సమాజం స్థాపించడం కోసంగా వాళ్ళు కృషి చేశారు. అంటే సమతుల్యంగా ఉండాలి. సమతుల్యం అంటే ధర్మం. ఆ ధర్మాన్ని వాళ్ళు వ్యతిరేకించడం వల్ల ఎవరు బ్రిటిష్ వారు అనుకుందాం, అప్పుడు పుట్టింది విప్లవం.
అందుకే ధర్మాన్ని పురుషార్థంగా తీసుకుంటే విప్లవం రావడానికి అవకాశం ఉండదు. అందరూ సమానమే, అందరికీ మనం పంచాలి, మనకున్నది సంపదను అందరూ పంచుకొని ఉండాలి, అంటే కలిసి భుజించు, కలిసి జీవించు, సహనావతు సహనోపురత్తు ఎందుకు చెప్పారు పెద్దల శాస్త్రంలో? అలా ఉంటే విప్లవం ఎలా ఉంటుంది? ఎక్కువ తక్కువ తేడా లేకుంటే ఇంక విప్లవం రావడానికి అవకాశం ఉండదు. అలా విప్లవవాదం రావడం కారణం ఏంటి? అధర్మం తప్పడమే నిదర్శనం. అందుకే ధర్మాన్ని పురుషార్థంగా గుర్తించకపోవడమే అవినీతి. ధర్మాన్ని పురుషార్థంగా గుర్తించకపోవడమే అవినీతికి, అన్యాయానికి, స్వార్థానికి, వాటి ఫలితమైన విప్లవవాదానికి కారణం ఉన్నా కాదా? ఎందుకంటే ధర్మం పట్ల నీకు అవగాహన లేనప్పుడే నిన్ను అవినీతి వస్తుంది, అధర్మం వస్తుంది, స్వార్థం వస్తుంది, అన్యాయం అవుతుంది. కాబట్టి ధర్మాన్ని ప్రధాన పురుషార్థమును గుర్తించి ప్రతివారు జీవితంలో కాపాడుకుంటుంటే అది యావత్ సమాజానికి రక్ష అవుతుంది. అది గుర్తించి మరి ఇప్పుడు బాబా యొక్క జీవితం చూడండి, బాబా మహాత్మా జీవితం అంతా చూడండి. వారి యొక్క జీవిత విధానం పరిశీలించగలిగితే సర్వజన శ్రేయస్సు కోసమే వారి అవతరణ, సర్వ మానవాళి ఉద్ధరణకే వారి అవతరణ. ఇప్పుడు బాబా ఒక్కడే కాదు, బాబా చెప్పుకుంటున్నాం. నిజంగా చూసుకుంటే యేసుక్రీస్తు ఏ మతం? యేసుక్రీస్తు జీవితం మతమైంది. పైన పెట్టుకొని ఇక్కడ యేసుక్రీస్తు జీవితం మతమైంది. ప్రవక్త ఏ మతం? ప్రవక్త జీవితమే ఖురాన్ అయింది, మతమైంది. అందుకు ఈ మతాలు లేవు అంటే వాడి యొక్క జీవిత ఆదర్శమే మతం అయింది. అక్కడ అది గుర్తించగలిగాం అనుకోండి, ఇంక అసమానత ఉండడానికి అవకాశం ఉండదండి. అసమానత లేకపోతే ఆనందం వెళ్ళి విరుస్తుంది. మనం అందరం ఒకటే అనుకున్నాం అనుకోండి, ఆనందం. ఇందులో వేరే అనుకున్నాం అనుకోండి, అల్లకల్లం, ఆరాటం. ఒక చిన్న పని అందరూ కలిసి చేశారనుకోండి, ఎంత ఆనందం ఆలోచించండి. అది ఏ పనైనా కావచ్చు కాక, ఇది మనదని చేస్తారు. అక్కడ మనదంతో స్వార్థం ఉండదు, మనందరూ ఒకటే అనే భావన ఉంటుంది, నిస్వార్థం ఉంటుంది. కాబట్టి ధర్మం పురుషార్థమని గుర్తించి ప్రతివారు దాన్ని కాపాడుకోవాలి. ఎలా అంటే మన ఇంట్లో గొడుగు ఉంది. గొడుగు వర్షాకాలంలో వాడతాం, తర్వాత దాన్ని ఆరబెట్టి జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే ఎండాకాలం కూడా మనకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఆ వర్షాకాలంలో అది పారబెట్టకుండా అలా ముద్దగా పెట్టేసామనుకోండి, హోమలు పెట్టేసామనుకోండి, ఏమవుతుంది? ఆ గొడుగు మన తిరిగి పనికొస్తుంది అంటారా? ధర్మం కూడా అంతే. ధర్మం కూడా గొడుగు అనుకోవాలి. ఆ గొడుగును కాపాడితే అది ఎండకి వానకి మనకి ఏదైతే రక్షగా ఉంటుందో, అలాగే ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది మనకి రక్షగా ఏర్పడుతుంది. అందుకే పురుషులు ఏమన్నాడు? ధర్మాన్ని రక్షిస్తే వారిని ధర్మమే కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్షిత అని పదం వాడారు. ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటుంటే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఏదేనంతే, మనం పైన వేసామండి, పైన కాపాడుకుంటే కదా మనకి దాని నుంచి మనకి ధాన్యం వస్తుంది. పై నాటేది గమ్మున అయిపోయినాం అనుకోండి, మనకి ధాన్యం అంటే వస్తుంది. దాన్ని కాపాడుకునే అవసరం ఉందా లేదా? దాన్ని కాపాడుకుంటాం, ఎందుకంటే ఆ ధాన్యం వస్తేనే నాకు ముద్ద తిరుగుతుంది కాబట్టి. ఆ గుర్తుతో ఉంటాం కాబట్టి దాన్ని కాపాడుకుంటున్నాం. అది ఒకటి మామిడి చెట్టు వేసినా లేకపోతే ఒక మల్లి తీగ నాటినా ఏమని దాని ఫలితం పొందుతాము అంటే ఆ దాని వచ్చే ఫలితం మీద ఆసక్తి ఉండడం వల్ల దాన్ని కాపాడుకుంటున్నాం. అలాగే ధర్మం యొక్క విలువ తెలుసుకుంటే, అవగాహన చేసుకుంటే, ధర్మాన్ని యొక్క విలువ తెలుసుకుంటే, దాని ఆసక్తి పెంచుకుంటే అప్పుడు దాన్ని కాపాడుకుంటాం. ఒక వస్తువు యొక్క విలువ తెలిస్తే దాన్ని కాపాడుతాం. విలువ తెలియకపోతే ఏం చేస్తాం? చిన్నపిల్లవాడికి ఒక బంగారం ఉంగరం వేస్తే ఏం చేస్తున్నాడు? ఏది సంవత్సరం లోపల పిల్లవాడికి విసురు పడతాడు, ఇలా ఆడుకుంటాడు. కొంచెం పెద్ద చేసినట్టుకోండి, దాన్ని జాగ్రత్తగా దాచిపెడతాడు. ఆ ధర్మం విలువ చెప్పడం కోసమే మహాత్ముల యొక్క అవతరణ. రాముడు చెప్పేది అది ఆ ధర్మమే.
కృష్ణుడు చెప్పింది ఆ ధర్మమే, అలాగే అనేక మంది మహాత్ములు చెప్పింది ఆ ధర్మమే. ఆ ధర్మాన్ని యొక్క విలువను తీసుకుంటారు. అది గ్రహించగలిగితే నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావు. అందుకనే చెప్తున్నట్టు, అందుకే పురుషులు ధర్మం రక్షించే వారికి ధర్మమే నిన్ను కాపాడుతుంది. అట్టి గుర్తింపులే ఉంటుంటే అదే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అంటే అదే. ఏమని నేనేం చేస్తే ఆనందం పొందుతానో నీకు ఇచ్చాననుకోండి, అది నిస్వార్థమైన ప్రేమ. నా కష్టం వస్తుంది కానీ వాడికి కష్టం ఉంటుంది, కానీ వాడిని ఆమెను ఆదుకోవాలి. నా కష్టం వస్తే ఆదుకోవాలని ఎదురు చూస్తాను కదా. కాబట్టి ఇక్కడ అటు ధర్మాచరణ ప్రేమ అంటారు. ఆ ప్రేమకి మమకారాలు విఘాతాలు, ఆ ప్రేమకి మమకారం వికారాలు విరోధం. అంటే రాగము ద్వేషము విరోధం, ఇష్టము అయిష్టము విరోధం అవుతుంది. ఇష్టం అయిష్టం అనుకోండి ప్రేమలో తేడా ఉంటుంది. కాబట్టి ఆ విఘాతాలని విస్మరించాలి. వాటిని విస్మరిస్తే నిజమైన శాంతి ఆనందాలు తప్పకుండా మనకు లభించగలవు. ఇవన్నీ మనం ఏం చెప్తున్నాడు మహర్షి గారు? ధర్మం యొక్క విలువ చెప్తున్నాడంటే, ధర్మం యొక్క నిర్వచనం చెప్తున్నాడు. ఇది పాటిస్తారా పాటించరని చెప్పడం లేదు ఆయన. పాటిస్తే శాశ్వత ఆనందాన్ని నువ్వు పొందగలవు, పాటించకపోతే శాశ్వత దుఃఖాలలో నువ్వు కూరుకుపోగలవు. శాశ్వత దుఃఖం ఉండగలగా కూరుకుపోగలవు అంతే. ఒక్కసారి బురదలో కూరికిన తర్వాత తిరిగి లాగాలంటే చాలా కష్టపడాలి. అందుకని ఇక్కడ జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇప్పుడు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీలు ఎలా వచ్చాయండి? ఈ సమతాభావం లేకపోవడం వల్లే కదా. అందులోంచి పుట్టిందన్నమాట ఇక్కడ. అంటే అవగాహన కలిగినప్పుడు మానవుడు ధర్మాన్ని తన శాంతి ఆనందాల కొరకే ఆచరిస్తాడు. ఎందుకు ధర్మం ఆచరించాలంటే శాంతి ఆనందం కోసంగా. మన శరీరంలో ఒక అవయవం లోపం వచ్చింది, ఆ లోపం వచ్చిన అవయవం ఇంకొక అవయవం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? శరీరం నిలబడాలి కాబట్టి. లేకపోతే ఈ అవయవం కూడా ఇంకొక అవయవం కూడా కుళ్ళిపోతుంది. కాబట్టి అటు అవగాహన ఉంటే శాంతి ఆనందం కొరకే ఆచరిస్తాడు. సాటి వారి కోసం బలవంతంగా రుద్దుతారు కదండి. ఎంత బలవంతంగా రుద్దినా వాళ్ళు ఉండలేడు. అవగాహన అనుకోండి, నువ్వు బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే రష్యా దేశంలో మళ్ళీ విప్లవం వచ్చింది కదండి. అంటే బలవంతంగా ధర్మాన్ని నువ్వు రుద్దితే అది కొంతమేర నిలబడుతుందే కానీ పూర్తిగా మాత్రం నిలబడదు. కాబట్టి ధర్మాన్ని నువ్వు ప్రేమతోనే అందించాలి. ఆ ప్రేమతత్వమే సాయి స్వరూపం. మనకి ప్రేమ స్వరూప అంటున్నాం. అందుకే భగవంతుడు ఏ భగవంతుడైనా సరే వాడు నిస్వార్థమైన మనకు అందిస్తూ ఉన్నాడే కానీ ఇది ఇస్తేనే ఇస్తానని ఏ మహాత్ముడు చెప్పలేదు, ఏ భగవంతుడు చెప్పలేదు. అటువంటి భావాన్ని ఆంచుకోవడం. అందుకే ఇప్పుడు నా యూత్కంతా కూడా ఏంటి, సరైన అవగాహన లేకపోవడం వల్లే. అందుకే ఆ యువతరానికి మన నిర్దిష్టమైన భావాన్ని అందించడం మనం ప్రయత్నం చేయవలే. అలా మనం చేయగలిగితే, మన కృషి చేయగలిగితే కాస్తకైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. రచన చెప్తున్నామండి, అందరూ మారిపోతారని ఏం కాదు ఇక్కడ. అందరూ మారిపోయి అని ఆశించలే, కనీసం ఆలోచిస్తారు కదా అని ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ లేకపోతే ఏమవుతుందంటే నువ్వు బలవంతంగా ఎంత ధర్మాన్ని నువ్వు వాడిని రాసిపెట్టినా అది కొంతకాలం వరకే నిలబడుతుంది. కనుక ఆధ్యాత్మిక ధర్మసూత్రం ఏమిటి? శాశ్వతమైన ధర్మం. అందుకే ఈ భావాన్ని మన మనుషులు కీర్తించారు. ధర్మమే శాశ్వతము, అది సర్వజీవుని పోషించి కాపాడుతుంది. అదే భగవంతుడు అని మహాత్ములంతా కీర్తించారు. అందుకే విష్ణు సహస్రనామంలో విష్ణువుని ధర్మం అని ఒక వస్తుంది, పదం వస్తుంది కదా సార్. విష్ణు సహస్రనామంలో కూడా ధర్మం అనే పదం వాడతారు. అంటే ధర్మమే మహావిష్ణువు స్వరూపం అని. దాన్ని ప్రధాన ప్రసాదం అంగీకరించాకనే ఆధ్యాత్మిక సార్థకమవుతుంది, వాస్తవం అవుతుంది. లేకపోతే బూటకమవుతుంది, నటన అవుతుంది. నువ్వు ఎంతమంది ఆధ్యాత్మిక గురించినా కూడా అందులో ధర్మం అని లేదనుకోండి, అవంతా కూడా బూటకం, ప్రదర్శన.
సార్థకం మాత్రం కాదాలదు. అందుకే ఇవన్నీ ఎందుకు అన్ని మతాలు ధర్మాచరణకి ఎందుకు నొక్కి చెబుతున్నాయంటే ఆ ధర్మాచరణ వరకు శాశ్వత ఆనందాన్ని నువ్వు పొందగలవు. అందుకని ధర్మం యొక్క నిర్వచనను సరిగా అవగాహన చేసుకుని నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అందుకే భగవద్గీత గ్రంథాలనుకోండి సాత్విక ప్రవర్తన అలవర్చుకో, రాజస తామస ప్రవర్తనని నువ్వు విడనాడు, అటు ధర్మానికి అవసరమైనవన్నీ కూడా యజ్ఞము దానము తపస్సు అవి నువ్వు అలవర్చుకో. అవి చేసేటప్పుడు నువ్వు రాజసికంగా లేదా తామసికంగా, రాజసికం అంటే నీకు లాభం పొందాలని, తామసికం అంటే నాకు తప్ప ఇంకెవరికి పొందకూడదని. అంటే ఈ శుద్ధి ప్రపంచానికి నేనే రాజైపోవాలి అది తామసిక పూర్తి. రాజసికం అంటే నేను బాగున్నా నిధులు కూడా వాళ్ళు ఉంటే పర్వాలేదు నాకు కావాలి. సాత్వికం అంటే నాకున్నా లేకపోయినా పర్వాలేదు ఎదుటి వాడు బాగుంటే చాలు. మరి ఏం చేయాలి? రాజసికం తామసికం వదిలిపెట్టి సాత్వికం పోవాలి. గుడ్ బెటర్ కన్నా బెస్ట్ మేలు, బెస్ట్కి మనం వెళ్ళగలగాలి. అవి అలా చేస్తే తప్పకుండా సత్ఫలితాలు మనకి ఇస్తుంది. అందుకే బాబా అంటాడు సత్యాలంటే పెట్టుకుంటే నీ వెంట నేను ఎప్పుడు ఉంటాను అన్నాడు. ఎందుకు ఆ పదం వాడాడు? ఈ సత్యాలంటే పెట్టుకుంటే నీ వెంటే ఎప్పుడు ఉంటానని ఎవరితో అన్నాడు బాబా? ఎందుకు ఆ పదం వాడాడు? ఎవరితో అన్నాడంటే రఘువీర పురంధరుడితో అన్నాడు. సత్యాన్ని అంటి పెట్టుకుంటే నేను వెంట ఉంటాను, సత్యాన్ని అంటి పెట్టుకుంటే నేను వెంట ఉండను అని బాబా స్పష్టంగా చెప్తున్నప్పుడు మన సత్యాన్ని మనం పట్టుకోవాలి, అసత్యాన్ని ఆచరించాలి. ఆయన కావాలి అని ఆరాధ్యము అనుకున్నప్పుడు అంటే పైకి మాత్రం బాబా భక్తుడిని, మాస్టర్ గారి శిష్యుడిని అని చెప్పుకుంటే సరిపోతుందా? నేను భరత గారి శిష్యుడిని అని చెప్పుకుంటున్నాడు. తప్పని కాదు, నువ్వు చెప్పుకోవద్దు. చెప్పుకుంటే ఆ ప్రకారం నడుచుకోవడం నువ్వు నీ ప్రవర్తన ఉండాలి. లేదా మౌనంగా ఉండు. అలాగే బాబా నా గురువు అంటున్నాం, బాగా నేను శిష్యుడు అంటున్నాం, అలాగే రామభక్తులు అనుకుంటున్నాం, కృష్ణ భక్తులు అనుకుంటున్నాం. ఈ భక్తులు ఎంతవరకు నిస్వార్థం ఉంది భక్తిలో కూడా? పైకి చేయవచ్చు, కానీ ఎంతవరకు దాంట్లో నిస్వార్థం ఉంది అని గుర్తించు. ఇక్కడ బాబా చెప్పిన జీవిత విధానం అర్థం చేసుకుంటే ఇది సత్యమైన ధార్మిక జీవితమే బాబా సూత్రంలో చెప్పబడినది. అది సాధక జీవితము అంటే సాధనకి జీవితము. అందుకు ఈ కాలానికి బాబా చరిత్ర మనకి బంధించాడండి భరద్వాజ మహర్షి గారు. అంటే సులభమైన పద్ధతిలో ధర్మాన్ని ఎలా ఆచరించాలో తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు బాబా జీవితము బాబా సూత్రం విషయం అనుకోండి, ధర్మాన్ని ఇంత సులభమా అనిపిస్తుంది. నువ్వు ఏ జీవిని హింసిస్తే నన్ను హింసించినట్టే అని బాబా చెప్పాడు. ఈ ఒక్క వాటిని ముద్దు పెట్టుకున్నావు అనుకోండి, ఎవరిని హింసిస్తావు? మానసికంగా కూడా హింసించావు. అప్పుడు సత్యాన్ని వెంట పెట్టుకున్నట్టే ఆయన నీ వెంట ఎప్పుడు ఉంటాడనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఇదే ఆచరణ రూపకమైన సాయి భక్తి సాధన. ఆచరణ రూపం సాయి భక్తి సాధన. ఇది బాబా సూత్రులు ఇది ఆచరించలేము అని ఒక్కటి కూడా ఉండదండి. కాకపోతే విపరీత అర్థాలు చేసుకొని ఈ కాలం ఎవరు ఉంటారా అని కప్పిపుచ్చుకుంటూ ఆ మాటని చెవిని వేసుకోకుండా ఉంటున్నాం. అంటే ఏంటి? మన జీవితంలో అవగాహన లేదు. అవగాహన ఉంటే చెవిలో పడుతుంది. అవగాహన లేదు కాబట్టి ఏందో గుడ్డే చెల్లిపోయాడంటే అందులో మనం ఒకటిగా పోదాము, మందలో ఒకటిగా పోదాం, వందలో ఒకటిగా ఉండాలి. గురి దాటి మనగా పోకూడదు జీవితం. దానికి ఒక సాధకత ఉండాలి. కాబట్టి ఇది అదే ఆచరణూపమైన బాబా యొక్క భక్తి సాధన అన్నాడు. అలా ఉండడమే మనకి ఎంతో శ్రేయస్కరం. అట్టి అధర్మ ప్రవృత్తులు ఉంటే అందులో ఏమొస్తుంది? ద్వేషము, వర్ణభేదము ఇవన్నీ వస్తాయి. అవన్నీ బాబా విడగొట్టాడా లేదా? అందుకే బాబా వర్ణభేదాలకు అతీతమైన బాబా యొక్క వర్ణభేదాలకు అతీతమైన ప్రేమభావం ఆయన అందించింది మనకి. కులము, మతము, జాతికి వర్ణభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలను అందించాడు బాబా. రెండవది సద్గంధ పఠన ద్వారా జ్ఞానాన్ని అందించారు బాబా.
అది మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ ఆ వర్ణభేదాలకు అతీతమైన ప్రేమభావాన్ని అందిస్తే నువ్వు పొందగలవు. ఇదే సాయి సాంప్రదాయం. ఇప్పుడు బాబా చరిత్రలో సాయి సాంప్రదాయ అధ్యాయం ఉంది చూడండి. ఆ అధ్యాయంలో మొత్తం కూడా బాబా యొక్క జీవితం ఎలా ఉంది? సాంప్రదాయం ఏమిటి? మనమందరం మానవులందరూ ఒక్కటే అనే భావనే సాయినాథ గ్రంథంలో సాయి సాంప్రదాయ అధ్యాయం అంతా అది అట్లాగే ఉంటుంది. అందుకని మాస్టర్ గారు సాయి సాంప్రదాయ అధ్యాయం సపరేట్గా ఒకరికి అందించాడండి. సాయి సాంప్రదాయం అంటే ఆయన ముస్లింగా ఉన్నాడే అంటే అంటున్నాం. అసలు సాంప్రదాయం ఏంటి? జన ఉద్ధరణకే ఆయన సాంప్రదాయం. అది ఇక్కడ మనం గుర్తించవలసింది. ఇలా ఆ జీవితం అంతా కూడా ఈ సత్యాన్ని వివరిస్తుంది. అటు మహమ్మద్ కావచ్చు, ప్రవక్త కావచ్చు, బుద్ధుడు కావచ్చు, జ్ఞానేశ్వరుడు కావచ్చు, కర్ణాటకలో ఉన్న బసవేశ్వరుడు కావచ్చు, కర్ణాటక బసవేశ్వరుడు ఒక ఉన్నాడు కదా మహాత్ముడు, ఆయన కావచ్చు, అట్టి వారు కూడా బోధించింది ఇదే. వాళ్ళు కూడా ఇటువంటి కపట సాధువులని జీవితాన్ని ఖండిస్తూనే ఉన్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇటు కపటగా గడిచే వాళ్ళని కూడా వాళ్ళు ఖండించారు. వేమను ఎప్పుడో ఖండించాడు అనుకోండి, వేమన ఖండించి మనం మర్చిపోయినాం. కానీ దాని వల్ల ఇక్కడ బాబా కానీ ప్రవక్త కానీ వీళ్ళందరూ కూడా అదే మనకు అందిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇలా ధర్మాచరణ అర్థం చేసుకుంటే చాలా సులభము అవుతుంది. ఇది సహజం కనుక వ్యక్తులలో చైతన్య వికాసాన్ని మనకు కలిగిస్తుంది. సులభంగా అందిస్తుంది. అందుకే ఈ ధర్మం మనకి సులభంగా అవగాహన చేసుకోవడమే సాయినాథ్ యొక్క జీవిత విధానం. మహాత్మా జీవిత విధానం అదేనండి. అలాగే సాయి యొక్క జీవిత విధానాన్ని అనేక మతాలు అంటారు కాబట్టి, ఇది మతాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని భరద్వాజ మహర్షి గారు మనకు అందించాడు. వర్ణభేద అతీతమైన ప్రేమానుబంధాలు కలిగి ఉండాలి. అది బాబాలో మనకు అనిపిస్తుంది, ఆచరణకి యోగ్యంగా ఉంటుంది. అటువంటి యోగ్యాన్ని భరద్వాజ మహర్షి గారు అందిపుచ్చుకుని ఆయన యొక్క జీవితం అంతా కూడా వర్ణభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలే ఆయన పంచాడు. అలా పంచడం వల్ల ఆయన మహాత్ముడు ముద్దు పెట్టాడయ్యాడు. కానీ మనమే ఇవ్వాలి, మనకు నిర్ణయించుకోవాలి. మనకి ఇలా మనిషికి బాగానే పశువులంగా వ్యవహరిస్తూ తామస గుణంతో వెళ్ళిపోవడమా, కనీసం మనిషిగానే మారుదాం, తర్వాత మహనీయ సంఘ మహాత్మ సంగత చూద్దాం అనే భావాన్ని కలిగించుకోవడమా? ఇప్పుడు మన సామర్థ్యం ఏంటంటే మనిషిగా మారడానికి సత్సంగం దోహదపడుతుంది. ఇక్కడ మనిషి అంటే మానవత్వం కలిగిన వ్యక్తి అని అర్థం. అంటే మానవత్వం లేని వాడు పశుత్వం కలిగిన వాడు. మనమే అంటాం, చిన్న పొరపాటు చేస్తే నువ్వు మనిషి పశువు అంటాం. అంటే మనుషుల ఉన్న లక్షణాలు లేవు, పశుత్వం నీలో ఉంది. కాబట్టి ఇప్పుడు గతం ఇంతకుముందు ఎలా ఉన్నో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఉద్యమపడడానికి మన చక్కటి అవకాశాన్ని భరద్వాజ మహర్షి మనకు అందించారు. దానికి ఒక వేదికగా సత్సంగాన్ని ప్రవేశపెట్టాడు. తద్వారా దీని ద్వారా మనం సంస్కరింపడానికి మార్గం ఒకటి మనకు దొరికింది. కాబట్టి ఆ మార్గాన్ని పట్టుకుని మనం ప్రయాణం సాగించగలిగితే బాబా యొక్క బోధ ఒక అమృతంగా మనకు ఉంటుంది. అమృతం అంటే నాశనం లేనిది, నశించనిది. ఆయన బోధ ఎన్ని యుగాలు మారినా ఆ బోధ శాశ్వతం, అశాశ్వతం మాత్రం కాదు. మహాత్ముల బోధంతా కూడా శాశ్వతమైనది. ఆ శాశ్వతమని మనం అందిపుచ్చుకోవడానికి మాస్టర్ గారు ఈ ప్రబోధన గ్రంథం ద్వారా మనకు అందించారు. అది గుర్తించి క్షణక్షణం ఆత్మవికాసానికి కృషి చేయడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.